కొత్త సంవత్సరంలో ఒక మంచి బుక్ చదవాలి అనుకునే వాళ్ళకి ఏ బుక్ సజెస్ట్ చేస్తారు? రిచ్ డాడ్ పూర్ డాడ్ 1997లో వచ్చింది. చిన్న బుక్ 207 పేజెసే. 32 మిలియన్ కాపీస్ అమ్ముడుపోయాయి. 51 లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ అయింది. తెలుగులో కూడా ఉంది. సో అయితే అసలు ఈ బుక్ ఎందుకు సార్ అంత పాపులర్? ఇది మిడిల్ క్లాస్ మైండ్ సెట్ని ఛాలెంజ్ చేస్తుంది. తర్వాత ఈజీ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్లో ఉంది. ఏదో ఫైనాన్షియల్ థియరీ లాగా కాకుండా. తర్వాత ఇది మిలియన్స్ ఆఫ్ పీపుల్ని మోటివేట్ చేసింది. సో నేను ఇప్పుడు చెప్పినట్టుగా కథ రూపంలో ఉంటుంది. రైటరే తన డాడీని పోర్ డాడ్ అంటాడు. పోర్ డాడ్ అంటే పోర్ కాదు, ఆయన బాగా చదువుకున్నాడు, ఎవరికో ఉద్యోగం చేస్తూ ఉంటాడు అండ్ రిస్క్ తీసుకోడు. అలా తన ఫ్రెండ్ వాళ్ళ డాడీని రిచ్ డాడ్ అంటాడు. ఎందుకంటే ఆయన ఎంటర్ప్రీనరు, ఒక బిజినెస్ మ్యాన్, రిస్క్ తీసుకుంటాడు. ఓకే, సో ఏం చెప్తుంది సార్ ఈ బుక్? ఇందులో కీ లెసన్స్ ఒక 4-5 ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే అసెట్స్ వర్సెస్ లయబిలిటీస్. మనం ఇల్లు కొనుక్కుంటాం, కార్ కొనుక్కుంటాం, కానీ ఇవన్నీ లయబిలిటీస్, డబ్బు ఖర్చు అయిపోతుంది. అసెట్స్ అంటే రెంటల్ ఇన్కమ్ వచ్చే అసెట్, లేకపోతే స్టాక్స్, ఇలాంటివి అన్నమాట. రెండోది ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గురించి చెప్తుంది. మనం స్కూల్లో కాలేజ్లో చదివేదంతా కూడా ఏవో సబ్జెక్ట్స్ చదువుతాం, కానీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే అకౌంటింగ్, ఇన్వెస్టింగ్, క్యాష్ ఫ్లోస్, ఇట్లా అనమాట. అంటే మనీ వైపుని ఇంట్రెస్ట్ కలగజేస్తుంది అనమాట. ఓకే, దాని ఇంకో పాయింట్ ఏం చెప్తుందంటే వర్క్ టు లెర్న్, నాట్ టు అర్న్. మనం వర్క్ చేసేటప్పుడు కూడా కొత్తవి నేర్చుకుంటూ ఉంటే మనం ఇంకా ఎక్కువ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. దెన్ మైండ్ సెట్ ఓవర్ ఫియర్. మనం రిస్క్ ఎందుకు తీసుకోము? భయంతో. సో ఆ మైండ్ సెట్ ఎలా చేంజ్ చేయాలి అనే దాని గురించి కూడా బాగా చెప్తారు. దెన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ మేక్ మనీ వర్క్ ఫర్ యూ. డబ్బు మీకోసం పనిచేయాలి, నాట్ వర్క్ ఫర్ మనీ. డబ్బు కోసం ఎవరైనా పనిచేస్తారు, అది ఉద్యోగం చేయడం. సో ఇట్స్ అ వెరీ సింపుల్ బుక్. కొత్త సంవత్సరం స్టార్ట్ చేస్తే మీకు బుక్ చదవడమే కాదు, ఫైనాన్షియల్గా కూడా అండ్ యూస్ఫుల్ కూడా. యా, అంటే ఫైనాన్షియల్గా మీరు ఆలోచన మొదలెడతారు అసలు. ఓకే, సో ప్లీజ్ రీడ్. యా.